అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం చివరి దశకు చివరి అంకానికి చేరుకున్నది. ఇక హైకోర్టు వరుసగా సోమవారం రోజు దాని మీద విచారణ జరిగింది, మంగళవారం రోజు విచారణ జరిగింది, ప్లస్ బుధవారం రోజు కూడా విచారణ ఉంది, ఈ రోజు కూడా విచారణ ఉంది. ఈ 2-3 రోజుల్లో జరిగిన విచారణ తర్వాత హైకోర్టు చేసిన కామెంట్స్, హైకోర్టు జడ్జీలు చేసిన కామెంట్స్ అనేది చూస్తే వ్యవహారం చాలా దగ్గర పడినట్టుగా, వీళ్ళ మీద వేటు విషయంలో చాలా గడియలు దగ్గర పడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా దీని మీద జరిగిన ఫస్ట్ జరిగిన విచారణ ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తుంటే గతంలో ఉన్నట్టు పరిస్థితి లేదు. గతంలో ఉన్నట్టు అంటే 2023 కన్నా ముందు ఉన్నట్టుగా లేదు. 2023లో సుప్రీంకోర్టు ఈ విషయంలో కొద్దిగా సీరియస్గా నిర్ణయం తీసుకుంది. 90 days అని ఒక డెడ్లైన్ స్పీకర్కు ఉండాలి, 90 days తర్వాత మీరు కోర్టుకు రావచ్చు, మేము చూస్తాము అని చెప్పిండ్రు. నిజానికి ఫస్ట్ నుంచి వీళ్ళు చెప్పేది ఏంటంటే స్పీకర్ ఆఫీస్ నుంచి లేకపోతే గవర్నమెంట్ వాదన జరుపుతుంది, గవర్నమెంట్ నుంచి అడ్వకేట్ జనరల్ వాదన జరుపుతారు. ఇక్కడ నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే స్పీకరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటారు కాబట్టి స్పీకర్కు విచక్షణ అధికారాలు ఉంటాయి, మీరు వాళ్ళను ఆదేశింపజాలరు, వాళ్ళకి మీరు టైం బాండ్ పెట్టజాలరు అనేది వీళ్ళు చేసే కామెంట్స్. కానీ దానికి సుప్రీంకోర్టు చాలా విషయాలు చెప్పింది. మణిపూర్ ఎమ్మెల్యే విషయంలో ప్లస్ మహారాష్ట్ర ఎమ్మెల్యేల విషయంలో చాలా విషయాలు చెప్పింది. ప్లస్ హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాన్ని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టులో ఏదైనా తీర్పు వచ్చినప్పుడు, సుప్రీంకోర్టులో ఏదైనా ఇష్యూ, ఏదైనా కేసు సేమ్ టైప్ ఆఫ్ కేసులు ఫాలో అయినప్పుడు రిఫరెన్స్గా హైకోర్టు తీసుకుంటుంది. ఇప్పుడు హైకోర్టులో ఈ 2-3 రోజులు జరుగుతున్న విచారణ, అసలు వరుసగా ఇట్లాంటి కేసుల్లో వరుసగా విచారణ జరగడమే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే 5 సంవత్సరాలకి ఎప్పుడో మెల్లగా తెలుద్దామని స్పీకర్ అట్లే ఆగి ఉంటారు. తర్వాత హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోకి పోతే వాళ్ళు కూడా చాలా కేసులు ఉన్నాయి, ఇంపార్టెంట్ కేసులు, ఇవేంది ఈ కేసులో అంత ఇంపార్టెన్స్ ఏముంది, అంత అర్జెంట్ ఏముందని చెప్పి మెల్లగా వాయిదా వేస్తారు. నెలకు ఒక్కసారి వాయిదా వేస్తారు. కానీ పోయిన నెల మొత్తం జూలైలో దాదాపు 8 సార్లు విచారణ జరిపింది హైకోర్టు. ఈ నెలలో ఇప్పటికే ఈరోజు తారీఖు ఎంత, 7వ తారీఖు, 7వ తారీఖు లోపలనే 4 సార్లు విచారణ జరిగింది. ఈరోజు నాలుగోసారి విచారణ జరగడం, అంత స్పీడ్గా అక్కడ విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా హైకోర్టు ఇప్పటిదాకా చెప్పిన ఫైనల్ టచ్ ఇచ్చింది ఏంటంటే స్పీకర్కు డెడ్ లైన్ ఎందుకు పెట్టకూడదు, ఇంకా స్పీకర్ ఎన్ని రోజులైనా ఇట్లా నిర్ణయం తీసుకోకుండా ఉంటారా, అంటే మేము నిర్ణయం తీసుకున్న దాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అనే విషయాన్ని హైకోర్టు లేవనెత్తింది. దానిపైన ఈ ప్రభుత్వం తరఫున వాదించే అడ్వకేట్స్ మాకు ఇంకా కొంత టైం కావాలని అడిగారు. మళ్ళీ ఆల్రెడీ అన్ని వాదనలు అయిపోయినాయి, వీళ్ళు స్పీకర్ విచక్షణ అధికారులు కాబట్టి మీరు ఏలు పెట్టొద్దు అది ఇది అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన లైన్స్ ఉన్నాయి కదా, గైడ్లైన్స్ ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంది, స్పీకర్ ఓన్లీ ట్రిబ్యునల్ మాత్రమే, ట్రిబ్యునల్లో తెలియకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు మీరు ఎక్కడైనా సరే న్యాయస్థానాల్లో ఈ విషయాన్ని వాదించుకోవచ్చు, ఇక్కడ కరెక్ట్గా తెలుస్తుందని. దానికి జంధ్యాల రవిశంకర్ అని ఆయన ఓ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్వకేట్ సలహాదారుగా న్యాయ సలహాదారుగా ఉన్నారు అసెంబ్లీకి. ఆయన జంధ్యాల రవిశంకర్ ఆయన పేరు. ఆయన వాదనలు జరుపుతున్నాడు. ఇప్పుడు ఆయన కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా లగడపాటి రాజగోపాల్కి చాలా దగ్గర ఫ్రెండ్, లగడపాటి రాజగోపాల్కి చాలా దగ్గర జంధ్యాల రవిశంకర్. ఆయన వాదనలు జరుపుతున్నాడు ఇప్పుడు వీళ్ళ తరపున. ఎవరి తరపున? గవర్నమెంట్ తరపున, అసెంబ్లీ తరపున ఆయన వాదనలకు దిగిండి. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అసలు సుప్రీంకోర్టులో ఏం చేయలేదు అట్లాంటివి అని చెప్పిండు. తర్వాత వీళ్ళు ఒక పేపర్ తీసి ముందలు పెట్టిండ్రు ఇక్కడ అడ్వకేట్లు, ఈ ఎమ్మెల్యేల తరఫున ఎమ్మెల్యేలు వేటు వేయాలని ఎవరైతే పిటిషన్ వేసినారో, ఎవరు కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ అండ్ పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్, వీళ్ళ తరఫున అడ్వకేట్లు ఏం చేసినట్టు పేపర్ ముందలు పెట్టిండ్రు, సుప్రీంకోర్టులో ఏం జరిగింది చూడండి అని. తర్వాత మాకు కొద్దిగా టైం కావాలని తీసుకున్నారు. ఇప్పుడు హైకోర్టు చేసిన వాదనలు మొత్తం చూస్తే ఇక్కడ వీళ్ళు తప్పు చేసిండ్రు అన్న విషయాన్ని హైకోర్టు చెప్పినట్టుగా కనిపిస్తుంది. హైకోర్టు ఎక్కడ కూడా ఒకవేళ దీనిలో తప్పు లేకపోతే, వీళ్ళు చేసిన దానిలో ఎక్కడ మిస్టేక్ లేకపోతే, దీనిలో తప్పే లేదు కదా మీరు ఎందుకు ఈ పిటిషన్ అని చెప్పి ఇప్పటిదాకా ఈ పిటిషన్ మీద ఇన్నిసార్లు విచారణ జరిగేది కాదు. వీళ్ళు స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా, మేము తీసుకోవాలన్నా, స్పీకర్కి డెడ్ లైన్ పెట్టాలనా అనేది దాకా వచ్చింది హైకోర్టు. అంటే ఈ తప్పు చేసిన విషయాన్ని హైకోర్టు ఆల్రెడీ చెప్పినట్టుగా అర్థమవుతుంది ఈ కేసులో. కాబట్టి ఇక స్పీకర్ మీద ప్రెషర్ ఒకటి బిల్డప్ అయింది. ఏమవుతుంది, ఏం చేస్తారు, స్పీకర్ ఏమైనా తీసుకుంటారు తర్వాత విషయం. కానీ హైకోర్టు ఏం తీసుకుంటుంది ఇంపార్టెంట్. హైకోర్టు ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. హైకోర్టులో ఏదో ఒకటి తేలబోతుంది. హైకోర్టులో ఏదో ఒకటి తేలితే సుప్రీంకోర్టుకు పోవచ్చు. సుప్రీంకోర్టులోనే గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో తేల్చొచ్చని. యాక్చువల్గా నాకు ఒక సీనియర్ అడ్వకేట్తో మార్నింగ్ మాట్లాడినా, ఏంది అసలు దీనిలో ఏముంటుంది, 2/3 ఫార్ములా రేపో మాపో అయిపోతే ఏమవుతుంది. ఆల్రెడీ కొన్ని శక్తులు 2/3 ఫార్ములా కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, ఇంకా వేరే ప్రయత్నాలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి చాలా మందిని తీసుకొచ్చి కాంగ్రెస్లో కలపాలన్న శక్తులను కూడా కూడి పనిచేస్తున్నాయి. 2/3 అయిపోతుంది కదా అంటే
సుప్రీంకోర్టు 2/3 విషయంలో కూడా మొన్న ఇచ్చిన ఆ రోజు మణిపూర్ ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చిన గైడ్లైన్స్లో దాన్ని కూడా ఒప్పుకునేటట్లేదు. 10th షెడ్యూల్ మేము సమీక్షిస్తాం అవసరమైతే, కానీ ఇది మాత్రం జరిగేది లేదు. కావాలని దీనిలో కొంతమంది ఏదో ఒక గ్రూప్గా ఏర్పడిపోయి చేయడం కాదు, వీళ్ళు కావాలని పార్టీలో చీలిక తేవాలని, ప్రతిపక్ష పార్టీలో చీలిక తీసుకురావాలని తీసుకొచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇది రాజ్యాంగానికి లోబడి కాదు, దీన్ని సమీక్షిస్తామని సుప్రీంకోర్టు చెప్పిందని సీనియర్ అడ్వకేట్ చెప్పిండ్రు, హైకోర్టు అడ్వకేట్. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఎమ్మెల్యేల విషయంలో ఒక చివరి దశకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇదే ఒక పెద్ద ట్విస్టుగా మనకు కనబడబోతుంది. ఎమ్మెల్యేల వేడి విషయం అందరూ ఎదురు చూస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలే కాదు, ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓట్లేసిన జనం ఎదురు చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి మేము చేసుకున్నాం, అంతకుముందు తప్పు కాదు, మేమెందుకు తప్పు, మేము చేస్తే తప్ప, అంతకుముందు ఒప్పు మేము తప్ప అంటున్నారు. అంతకుముందు తప్పు కేసీఆర్ చేంజ్ చేసుకుంది కూడా తప్పే అని ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ప్రజలు అక్కడి నుంచే ముదిరింది. కేసీఆర్ మీద జనాలకు ఒక రకమైన ఏమంటారు పాజిటివ్ నుంచి నెగిటివ్ పోయింది. ఎక్కడంటే ఈ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకోవడము, ఆల్రెడీ బలం ఉన్నా కూడా 9 మంది 100 మందిని చేర్చుకోవడము, ప్రతిపక్షం లేకుండా చేయడం రాష్ట్రంలో, దాని మీద కేసీఆర్ మీద అప్పటిదాకా ఉన్న పాజిటివ్ అంతా కూడా నెగిటివ్గా మారింది. కాబట్టి కేసీఆర్ తప్పు చేసిననే జనం డిసైడ్ అయ్యారు. కేసీఆర్ నిన్న మొన్న హరీష్ రావు కూడా అన్నారు, మేము తప్పు చేసిన చేర్చుకొని మాకు వచ్చింది ఏం లేదు వేస్ట్ కానీ. మరి అట్లాంటప్పుడు వాళ్ళు చేసిన తప్పని వాళ్ళు తెలుసుకున్నప్పుడు మీరు చేసిన తప్పే కదా అధికార పార్టీగా. అందుకే ఈ నిర్ణయం కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ రావడం కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇష్టం లేదు. ఆల్రెడీ మాకు ఉండాల్సిన బలం ఉంది, అనవసరంగా వీళ్ళందరినీ తీసుకొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళంతా అంతకుముందు గవర్నమెంట్లో ఉండి అక్కడ రకరకాల వ్యవహారాలు నడిపించుకొని తిన్నారు, మళ్ళీ వీడికి వచ్చి ఈడేదో దందాలు చేసుకొని చూస్తున్నారు, ఏదో వ్యాపారాలు మాట్లాడుకుని వీడికి వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు కూడా అసహించుకుంటున్నారు వీళ్ళని. కాబట్టి ఎనీవే ఏం తేలబోతుంది అనేది చూద్దాం. హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంకా 1-2 హియరింగ్స్లోనే ఒక ఫైనల్ తీర్పు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టులో ఒకవేళ ఎమ్మెల్యేల మీద వేటు వేసే అవకాశం ఉందా, లేకపోతే స్పీకర్కు ఒక డెడ్లైన్ పెట్టి మీరు 10 రోజులు 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో మీరు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే మీరు నిర్ణయం తీసుకుంటామని చెప్తారా? మనమేమి హైకోర్టు తీర్పును మనం ముందే ఏం చెప్పలేం. కాబట్టి కొన్ని అవకాశాలు మాత్రమే ఉన్నాయి, ఆ అవకాశాలు మాత్రమే మనం చెప్పగలం. ఒకవేళ హైకోర్టు పిటిషన్ కొట్టేస్తే నెక్స్ట్ సుప్రీంకోర్టు అవకాశం ఉంటుంది వీళ్ళకు. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నది. ఎనీవే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వాళ్ళ కథ కంచికి ఏరినట్టుగానే నాకు అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.